ఇప్పుడు నేను చెప్పలేదు కదా, తెలంగాణలో పార్లమెంట్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుందా? కలిసే ఉంటాము. అయితే మేము కూడా సీట్లు అడుగుతున్నాము. అవును, మీరు మాకు సీట్ ఇవ్వాలి కదా, ఆ. సీట్ ఇవ్వకుండా కలిసే ఎట్లా? కానీ మీకున్న కొంచెం బలానికి కాంగ్రెస్ ఉన్న పెద్దదానికి మీరు కూడా ఎంపీ సీట్లు అంటే 7 అసెంబ్లీలు ఇచ్చినట్లే, ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ మొత్తం ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? 17 పార్లమెంట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్ 17 ఉన్నాయి. ఒక 17లో ఒక సీటు మాకు ఇస్తే ఇంకా 16 నియోజకవర్గాల్లో మరి కనీసం 10,000 నుంచి 1,00,000 ఓట్లు లేకుండా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అవన్నీ వాళ్ళకే వేస్తాం కదా. అటువంటి మనకు ఒక సీటు మాకు ఏమైంది అంటే ఒక చోట మాకు ఇస్తే 16 చోట్ల మీకు సపోర్ట్ చేస్తుంటే అంత ఇంత ఓట్లు మీకు వేస్తుంది. అప్పుడు మీకు హైదరాబాద్ ఇస్తారేమో ఎవరు మీకు ఆ తర్వాత విషయం. నీకు సమాధానం చెప్తాను. ప్రతి చోట అందరూ తెలంగాణలో మా ఓట్లు మాకున్నాయి, అవన్నీ మీకే పడతాయి. ఓకే, ఒక్క సీట్లో మేము బలహీనంగా ఉన్నా మీరు 16 సీట్లు మా ఓట్లు మీకు పెడుతున్నప్పుడు ఒక సీట్లు మాకు ఇవ్వాలి కదా. అంటే దాని బదులు ప్రత్యామ్నాయంగా ఒక ఎమ్మెల్సీ సిపిఐ అది అసెంబ్లీ సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే, అంటే ఒక మేము 4 సీట్లు అడిగితే 2 ఇస్తామని చివరికి ఒకటే కుదించి మేము 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. స్టాండ్లో ఉంది అది. అది నెక్స్ట్ ఇస్తామని చెప్పారు. అది అయిపోయింది అగ్రిమెంట్. ఎమ్మెల్సీ అనేది అసెంబ్లీ ఒప్పందంలో భాగమే తప్ప పార్లమెంట్ సంబంధం లేదు. ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో ఒక సీట్ కంపల్సరీ కావాలి అడుగుతున్నారు. మేము 4-5 అడిగినాము. ఓకే, 5లో ఒక టీం ఉంది. ఖమ్మం కూడా ఉంది, నల్గొండ ఉంది, మిర్యాలగూడ ఉంది, మహబూబాద్ ఉంది, కాదు చేవెళ్ళ కాదు కదా, కరీంనగర్ దగ్గర హుస్నాబాద్, పెద్దపల్లి ఉంది. ఓకే, ఏటీసీ అక్కడ కాబట్టి. ఓకే ఓకే, ఖమ్మం ఇచ్చారు. తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎలక్షన్ వరకు బాగానే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో కలుపుకొని చేద్దాం మా ఉద్దేశం. మరి కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఓకే సార్, రేవంత్ రెడ్డి ఈ 50-60 రోజుల పరిపాలన ఎట్లా ఉందనుకుంటారు? సిపిఐ పొత్తు పెట్టుకున్నప్పుడు ఏదైతే ఆలోచించిందో ఆ దిశలో ప్రయాణం జరుగుతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు. వెనక్కేం పోలే. కానీ వెంటనే స్విచ్ చేయగానే బల్బ్ వెలగదు కదా. అది గవర్నమెంట్ దానికి ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి డెసిషన్స్ అమలు చేయాలంటే కూడా మన క్యాబినెట్ డిస్కస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కస్ చేయాలి, ఆ అధికారులు మాట్లాడాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. కల్లాపెట్టి డబ్బు తీసి ఇచ్చేయడం కాదు కదా. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ జరుగుతుంది మేము అనుకుంటున్నాం. డిలే అంటారా? టెక్నికల్ ప్రాసెస్లో ఉంటే డిలే ఉంటుంది అంటే ఉద్దేశపరంగా డిలే ఏం చేయడం లేదు. అంటే మొత్తానికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దిశలో రేవంత్ రెడ్డి అదే క్రమంలో బయలుదేరుతున్నాడు. కానీ టీఆర్ఎస్లో మరీ ఆతృత పడిపోతున్నారు. కూర్చున్నప్పుడు నేను బతకలేమని చెప్పేసి అప్పుడు శాపనాదాలు పెడుతున్నారు. ఆ శాపనాదాలు తొందరపాటు చర్య చేసుకుంటున్నారు.